మంచిర్యాల కార్పొరేషన్లోని 43వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం మాత్రం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి శిలివేరి జ్యోతి శ్రీనివాసులు మాత్రం ఇక్కడ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. వారు ఈ ఈ ప్రచారంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వారు ఏమి హామీ ఇస్తున్నారు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు శిలివేరి జ్యోతి ఉన్నారు. చెప్పండి, ఎట్లా మీరు ప్రచారంలో పోతున్నారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన? నమస్తే అండి, నా పేరు చిలివేరు జ్యోతి. ప్రేమ్సాగర్ రావుసారి గారి ఆశీస్సులతో, సురేఖమ్మ ఆశీస్సులతో నన్ను 43 డివిజన్ కార్పొరేటర్ బరిలో ఉంచారు. దానిలో ప్రచారంగా మేము ఈరోజు ప్రచారంలో భాగంగా తిరుగుతున్నాము. ఇక్కడ వస్తుంటే ఇంటింటికి ఒక్కొక్క సమస్య చెప్తున్నారు. డ్రైనేజ్ ప్రాబ్లం అయితే చాలా ప్లేసులలో ఉంది, అలాగే రోడ్డు సమస్య ఉంది, దోమల ప్రాబ్లము, ఇలాంటి ప్రాబ్లమ్స్, కరెంటు ప్రాబ్లము, ఇలాంటి వాటర్ ప్రాబ్లం ఇలా చెప్తున్నారు. సార్ ఇప్పటికీ చేస్తున్నారు. ఇంకా వాటిని మేము ఈ సమస్యలన్నీ ఈ డివిజన్ కార్పొరేటర్గా మమ్మల్ని గెలిపిస్తే ఈ సమస్యలన్నీ మేము సార్ దృష్టికి తీసుకెళ్ళి సారు సహకారంతో మొత్తం సమస్యలు పరిష్కరిస్తూ ఇంకా సార్ చేసే డెవలప్మెంట్లో ఇంకా మన 43 డివిజన్ ఇంకా ముందంజలో ఉండేటట్టుగా మేము చేస్తామని హామీ ఇస్తున్నాం. మీరు మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా మేము ఈ సమస్యలకు పరిష్కారం చేస్తాం. మరి మీరు గెలిపించడమే మీ బాధ్యత, చేయడం తప్పకుండా మా బాధ్యత. సార్ చేసే ప్రతి పనిలో భాగంగా మీ సమస్యల్ని సార్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మా సార్ సహాయంతో మేము ఈ డివిజన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇస్తున్నాం. మరి మీరు గెలిపించడమే ఆలస్యం. థ్యాంక్ యూ. మనతో పాటు చిలివేరి శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి, ఇంకా మీరు ఏం చెప్పబోతున్నారు, ఈ ప్రజలకు మీరు ఏ హామీ ఇవ్వబోతున్నారు, ఈ ప్రాంతాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయబోతున్నారు? జై కాంగ్రెస్. గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆశీస్సులు మరియు సురేఖమ్మ గారి ఆశీస్సులతో మన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులైనటువంటి చిట్ల సత్యనారాయణ గారి ఆశీస్సులతో 43వ వార్డు డివిజన్ అభ్యర్థిగా మా చిలివేరు జ్యోతి మా మిస్సెస్ గారిని నిలబెట్టడమైనది. ప్రతి ఇల్లు మేము టచ్ చేస్తున్నాము. దాదాపుగా ఇప్పటికీ ప్రతి ఇంటికి రీచ్ అయ్యాము. ఇంటింటికి ఒక సమస్య ఉంది. వాటర్ కానివ్వండి, దోమల ఇది కానివ్వండి, రోడ్లు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, అక్కడక్కడ ట్రాన్స్ఫార్మర్స్ లేక విద్యుత్ లోడు ఆగక కరెంటు కూడా ఆటోమేటికల్లీ ఫీజులు ఎగిరిపోయి ఈ సందర్భాలు కూడా మాకు కనబడుతున్నాయి. కొన్ని ఏరియాలనైతే నాలీలు అస్సలకే క్లీన్గా లేవు. ప్రతి ఇంటికి పోయినా కూడా ప్రథమ సమస్యగా నాలీలు అది చెప్తున్నారు. ఎందుకంటే నాలీలు అనేటివి క్లీన్గా ఉంటేనే దోమల నివారణ అనేది మనం చేపట్టచ్చు. దోమల నివారణ చేపడితే ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మొన్న గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మా వార్డు ప్రజలను, మా యూత్ను కానివ్వండి, మహిళలను కానివ్వండి, కొంతమందిని తీసుకుపోయి పరిచయం చేయడమైనది. ఆ రోజు మన ఎమ్మెల్యే గారు ఒక మాట, అందరి గురించి ఒక మాట ఇవ్వడమైనది. ఏంటంటే మార్కెట్ ఆఫీస్లో బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నారు, ఆ హాస్పిటల్లో కొత్త జాబులు వస్తాయి, మొట్టమొదటగా మన 43 డివిజన్ యువతకే ప్రాధాన్యం ఇస్తానని ఆ రోజు మాట ఇవ్వడమైనది. సారు ఒక్కసారి మాట ఇచ్చిండు అంటే ఎంతవరకైనా కూడా దాన్ని సాధించేదాకా ఆయన నిద్రపోడు. ఆ మాటను మనం అందరం కూడా ఏకమై చేయి కలిపి చేతి గుర్తుకు ఓటేసి మన చిలివేరు జ్యోతి గారిని మన అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని సారుకు బహుమతిగా ఇచ్చి సారు నుండి మనం ప్రతి ఇష్యూను కూడా సమస్యలని సాల్వ్ చేసే విధంగా సార్ దగ్గర కూర్చొని, మేడం దగ్గర కూర్చొని ప్రతి ఇష్యూ గురించి మంచిగా విపులంగా మాట్లాడి ప్రతి సమస్యను మనం వార్డులో ఎలాంటి సమస్య వచ్చే 5 సంవత్సరాలలో సార్ మీరు మాకు మంచి అభ్యర్థిని ఇచ్చారు, మీరు మా ఇంటికి వచ్చే అవసరం లేదు, మేమే మీ ఇంటికి వచ్చి ఓటేస్తామని చెప్పే విధంగా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే ఐబీ చౌరస్తాలో కూడా హాస్పిటల్ చాలా పెద్దది, సూపర్ స్పెషాలిటీ అవుతుంది. దాంట్లో ఇంకా ఇక్కడ హాస్పిటల్ కంటే జాబులు అక్కడ చాలా వస్తాయట. దాంట్లో కూడా మన యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఎవరికైతే ఏ ఎలిజిబుల్ ఉంటుందో ఆ ఎలిజిబుల్ ప్రకారం జాబ్స్ ఖచ్చితంగా ఇస్తా అని సారు మనకు మాట ఇవ్వడమైనది. దీనికోసం మన అందరం ఏకమై ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని రాష్ట్ర అభివృద్ధిలో మనం ముందంజలో ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పే విధంగా సారు పేరు నిలబెడదాం, సురేఖమ్మ గారి పేరు నిలబెడదాం, మన కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరికి చూపెడదాం. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేస్తూ మీ ఓటు చిలివేరు జ్యోతి గారికి వేసి
అభివృద్ధికి తోడ్పడదామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. మనతో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ఉన్నారు. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రచారం మాత్రం జోరుగా కొనసాగుతుంది ఈ కార్పొరేషన్లో. మీరు ఈ మంచిర్యాల కార్పొరేషన్ ప్రజలకు ఏం చెప్తారు? ఈరోజు మంచిర్యాల నగరపాలక ఎన్నికలలో భాగంగా 43వ డివిజన్లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలకు మీ అందరికీ పేరు పేరున నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు మన ఎమ్మెల్యే గారు పెద్దలు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల పర్యాయంలోనే దాదాపు మంచిర్యాలకు కనీవిని ఎరగని రీతిలో ఫండ్స్ తీసుకురావడం జరిగింది. 300 కోట్లతోటి ఐబీ చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. 255 కోట్లతోటి కరకట్టలు, అంటే గత ప్రభుత్వము అక్కడ కింద కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గాలి కొలిస్తే ఆ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఈ ప్రాంతం అంతా ముంపుకు గురై చాలా లక్షలు దాదాపు 1000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అయినా సిగ్గుశరం లేని టీఆర్ఎస్ వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక పెద్దల ప్రేమసాగరరావు తక్షణమే ప్రజల అవసరాలు గుర్తించి ఈ ప్రాంతం ముంపు గురి కావడానికి వీలు లేదు, ప్రజల ఆస్తులకు నష్టం జరగదని చెప్పి 255 కోట్లతోటి మరి ఈరోజు కరకట్టలు శరవేగంగా కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాగే మహాప్రస్థానం, ఇంత పెద్ద మంచాలకు హిందూ శ్మశాన వాటిక లేదు. అరే ఎవరైనా చనిపోతే బీద వాళ్ళు కనీసానికి ఎక్కడ కాల్చాలో, ఎక్కడ ఇచ్చేయానో, దహనకాయలు ఎడేయానో కనీసానికి అవగాహన లేని గత పాలకులు చూస్తే మీకు తెలుసు. దివాకర్ రావు 4 పర్యాలు ఎమ్మెల్యేగా చేసిండు, కానీ హిందూ శ్మశాన వాటిక లేదు. కానీ పెద్దలు ప్రేమసాగరరావు గారు వచ్చినాక 11 కోట్లతోటి మన భారతదేశంలో కదా ఆసియా ఖండంలో నెంబర్ 2 అని తెలిసింది నాకు. అంత సుందరంగా మరి అది పార్కా లేకపోతే మన శ్మశాన వాటిక అనేది అర్థం కాకుండా అట్లా నిర్మాణం చేయడం జరిగింది. అంటే విజన్ ఉన్న నాయకుడు ఒక పని చిత్తశుద్ధితో చేస్తే ఏ రకంగా ఉంటుందో దానికి నిదర్శనమే మరి ప్రేమసాగరరావు గారు చేసే పనులు. అంతేకాదు మొన్నటికి మొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండాలి, రోడ్లు ఈరోజు విశాలంగా ఉంటేనే మరి ప్రజలకు ఇబ్బంది ఉండదు మంచిర్యాల పట్టణంలో అని చెప్పి జనాభా పెరిగిపోతుంది, ఫ్లోటింగ్ పాపులేషన్ పెరిగిందని చెప్పి 78,000 కోట్లతో 78 కోట్లతోటి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొదలు పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అలాగే లక్షపేటలో 10 కోట్లతోటి మరి జూనియర్ కళాశాల నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు, అసలు అభివృద్ధి అంటేనే మంచిర్యాల నియోజకవర్గం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం మన ఎమ్మెల్యే పెద్దలు ప్రేమసాగరరావు గారు. వారి విజన్, వారికి ఉన్న చిత్తశుద్ధి, వారికి ఉన్న ముందు చూపు అని ఈ సందర్భంగా మన మంచిర్యాల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ మంచిర్యాలలో 60 డివిజన్లలో 60 డివిజన్లకు 60 డివిజన్లు మీరు గెలిపించి అప్పేపట్టు ఉంటే అంటే భవిష్యత్తులో 100 సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్దలు ప్రేమసాగరరావు గారు చేసి చూపెడతారని చెప్పి సందర్భంగా ఈ ప్రజలందరికీ, మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే మంచిర్యాల ఏ రకంగా ముందుకు పోతుందో గత 2 సంవత్సరాలనే మరి కళ్ళకు అద్దాలు ఇట్లా చూపినట్టుగా కనబడుతుంది. గత పాలకులు దోచుకొని దాచుకుంటే మరి పెద్దలు ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ఇలా ఉంటుందని ఆయన అలా కాదు, మీకు తెలియలేదనే రకంగా ఈరోజు చేసి చూపెడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ వార్డుకు 43వ వార్డుకు వచ్చేసరికి మరి పెద్దలు ప్రేమసాగరరావు గారు నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. వీళ్ళిద్దరు చిల్వేరు శ్రీనివాసు, చిల్వేరు జ్యోతి గారు, వీళ్ళకు సోషల్ యాక్టివిటీస్ వీళ్ళు బాగా చేస్తున్నారు. వాళ్ళకు సరిపడా డబ్బు సంపాదించుకున్నారు. ఈ శేష జీవితం అంతా పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు మా వంతు కృషి చేయాలి. సమాజంలో మనం వ్యక్తిగతంగా చేసే సేవ కన్నా ఒక రాజకీయ నాయకునిగా ఒక అవకాశం వస్తే మరి చేసి చూపెట్టవచ్చు అని చాలామందికి, ఎక్కువ మందికి మరి దాన ధర్మాలు చేయడం కాకుండా ఆర్థిక సహాయం కానీ ఇతరత్ర ఏ సహాయమైనా చేయవచ్చు. అలాగే 43వ డివిజన్ ఇది అభివృద్ధిలో ముందుకు పోవాలంటే కూడా ఇలాంటి వ్యక్తులు కావాలని చెప్పి వీరికి అవకాశం ఇచ్చి మీ ముందుకు ఆశీర్వదించమని పంపడం జరిగింది. ఈ 43వ డివిజన్ ప్రతి ఓటర్ మహాశయునికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ప్రేమసాగరరావు గారు ఆశీర్వదించి పంపిన వ్యక్తులని మీ ఆశీర్వాదంతో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే రానున్న 5 సంవత్సరాల మీ ఇంటికి వచ్చి వాళ్ళు సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరొక మారు
ఎవరు వచ్చి ప్రలోభ పెట్టినా బీఆర్ఎస్లు కానీ బీజేపీలు కానీ వారు ఏది చేసినా వాళ్ళని గెలిపిస్తే మరి ఆ ఓటు తీసుకెళ్ళి మరి బురదలేసిన సందర్భం తప్ప దాంతో ప్రయోజనం ఉండదు. ఎప్పుడైనా స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కడైతే ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి అనుగుణంగా అనుసంధానంగా మనం అభ్యర్థులను గెలిపించాలి. గెలిపించినప్పుడే అధిక నిధులు వస్తాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి ఎవరి మాటలకు ఎవరి ప్రలోభాలకు మీరు మోసపోకండి. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని డైనామిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ప్రజాపాలన కొనసాగుతుంది రాష్ట్రంలో. మరి వీరు నీతి నిజాయితీకి నిదర్శనమైనటువంటి చిలివేరు జ్యోతి శ్రీనివాస్ వాళ్ళను ఆశీర్వదించి మీ ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిచి కార్పొరేషన్కు పంపాలని చెప్పి పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 43వ డివిజన్లో మాత్రం భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే ఈ డివిజన్ అభివృద్ధికి మాత్రం కృషి చేస్తారు చిలివేరు జ్యోతి శ్రీనివాసులు అని మనతో పాటు చిట్ల సత్యనారాయణ తెలిపారు.